హాయ్ ఫ్రెండ్స్, మీకు నేను మునగాకు కారం పొడి ఎలా చేయాలో చూపిస్తానన్నాను కదా! ఆ వీడియో ఇంకా ఎడిట్ చేయలేదు. ఎడిట్ చేసిన వెంటనే ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఈ వీడియోలో స్వీట్ కార్న్‌ని ఈజీగా ఎలా ఉడికించుకోవాలో క్లియర్‌గా చూపించాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నేను 4 స్వీట్ కార్న్ కంకుల్ని తీసుకొని నీట్‌గా ఒలిచేసుకున్నాను. ఈ కార్న్ కెర్నల్స్‌ని 3-4 టైమ్స్ వాటర్‌ని చేంజ్ చేస్తూ నీట్‌గా వాష్ చేసేసుకొని ఇలా కార్న్ కెర్నల్స్ అన్నిటిని ఒక కుక్కర్ గిన్నెలోకి వేస్తున్నాను. మరీ ఎక్కువ వాటర్ వేసి ఉడికిచ్చారంటే స్వీట్ కార్న్‌లో ఉన్న స్వీట్‌నెస్ అంతా పోతుంది. మన ఇంట్లో మంచినీళ్ళు తాగే గ్లాస్‌తో 1.25 గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను. 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకొని సాల్ట్ వాటర్‌లో కలిసే విధంగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. కుక్కర్‌లో ఉండి వాటర్ బయటికి పొంగిపోకుండా ఉండడం కోసం 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. కుక్కర్ మూతకి గ్యాస్ కట్టెన్ విజిల్‌ని కరెక్ట్‌గా పెట్టుకొని ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ తర్వాత విజిల్‌లో ఉండే ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూసారంటే కార్న్ కెర్నల్స్ బాగా ఉడికిపోయి ఉంటాయి. ముందుగానే సాల్ట్ వేసి ఉడికిచ్చాం కాబట్టి ఈ కార్న్ కెర్నల్స్‌కి సాల్ట్ పట్టుకొని సాల్టెడ్ కార్న్ లాగా చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్సెస్ వాటర్‌ని స్ట్రెయిన్ చేసుకొని స్వీట్ కార్న్ చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా ఉడికించుకున్న కార్న్‌ని ఇలాగే సాల్టెడ్ కార్న్ లాగైనా తినేయొచ్చు. లేదా కొంచెం కారం అండ్ చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసుకొని మసాలా కార్న్ లాగైనా తినొచ్చు. ఇలా ఉడికించుకున్న కార్న్‌లో 1 టీ స్పూన్ బటర్, పచ్చిమిర్చి, కొంచెం చీజ్ వేసి బాగా మిక్స్ చేశారంటే చిల్లీ చీజ్ కార్న్ రెడీ. అథెంటిక్ ఫ్లేవర్‌తో చిల్లీ చీజ్ కార్న్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వాటర్ వేసి ఉడికించుకున్న స్వీట్ కార్న్‌ని ఎలా స్టీమ్ చేయాలో కూడా మన ఛానల్‌లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదే షార్ట్ వీడియోలో ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చేస్తాను. ఇలా ఉడికించుకున్న స్వీట్ కార్న్‌తో ఫ్రోజన్ స్వీట్ కార్న్ ఎలా చేశానో నెక్స్ట్ షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ సింపుల్ స్నాక్ రెసిపీ మీకు నచ్చితే వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి మరెన్నో రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.